రావు గారు ఏం చెప్తారు అంటే చాలా స్పష్టంగా ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమేమి అంటే తయారు చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది లాంటి అనేక విషయాలకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే రిమాండ్లో ఉన్నారో, అరెస్ట్ అయ్యి ఉన్నారో వారు వెల్లడించిన విషయాల ఆధారంగా విచారణ జరుగుతూ ఉంది. సరే, జోగి రమేష్ గారిని కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? జోగి రమేష్ గారిని పిలుస్తారా లేకపోతే మరి కొంతమందిని పిలుస్తారా అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. జోగి రమేష్ గారి తీరుతెన్నులు చూసినప్పుడు అతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అతనికి ఇలాంటి అవాంఛనీయమైన లేదా అక్రమ లావాదేవీలతో సంబంధం ఉందా లేదా అనేటువంటి దాని మీద కూడా జనానికి ఉండేటువంటి అభిప్రాయం జనానికి ఉన్నప్పటికీ చట్టపరంగా ఈ కేసులో అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ని రుజువు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి అక్రమ వ్యవహారాల్లో లేకపోతే వాటిల్లో రాజకీయ నాయకులు, ముఖ్యంగా వైసీపీ నాయకులు కావచ్చు లేదా ఇతర రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళ పాత్రను గురించి మనం ఏమి ప్రత్యేకంగా చర్చించక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో అలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ అరెస్ట్ అయినటువంటి వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి దొరికేంత వరకు ఆ సమాచారాన్ని మరి అధికార యంత్రాంగానికి ఎందుకు అందించలేదు? ఇప్పటి వరకు అంటే దొరికిన తర్వాత మాత్రమే ఫలానా అతను ఉన్నాడు, ఫలానా ఇతను ఉన్నాడు, మేము అప్పటి నుంచి చేస్తున్నాం, ఇప్పటి నుంచి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అంతకుముందు అసలు వీళ్ళు ఎందుకని ఈ విధంగా జోగి రమేష్ మా చేత చేయిస్తున్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు ఎందుకని ప్రభుత్వానికి చెప్పలేదు, అధికార పార్టీకి చెప్పలేదు, లేదా అధికార యంత్రాంగానికి చెప్పలేదు అనేటువంటిది మౌలికమైనటువంటి ప్రశ్న. వీళ్ళు జోగి రమేష్ కావచ్చు లేదా మరి కొంతమంది కావచ్చు, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తోడు దొంగలుగా ఉండి ఎవరు అధికారంలో ఉంటే, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీలో చేస్తారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీలోకి చేస్తారు. చేరి వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది మనకు చూసినప్పుడు. అందుకని వీళ్ళు చెప్పేటువంటి ఇప్పుడు చూస్తున్నాం మనం, మన వివేకానంద కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి మీదనే అనేక అనుమానాలు తలెత్తినప్పుడు వీళ్ళు చెప్పేటువంటి అప్రూవర్లుగా మారి ఫలానా అతను చేయించాడు లేదా ఫలానా వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి తగినటువంటి ఆధారాలు సేకరించి వీళ్ళందరినీ చేయాలి. కానీ అందులో భాగంగానే కదా ముందు ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత మిగతా విషయాలు అన్ని తెలిసిన తర్వాత పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తారు. నేను అవన్నీ కాదంటలేదు. పక్కా ఆధారాలని పోలీసులు చెప్తారులేండి. పోలీసులు పక్కా ఆధారాలని చెప్పక నకిలీ ఆధారాలని చెప్పరు. కానీ నేను అంటున్నాను, వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏమిటి, వీళ్ళు ఎందుకని మౌనంగా ఉన్నారు, దందా సాగించారు, ఇతనితో కలిపి కావచ్చు లేదా ఇతర వేరే వాళ్ళతో కలిపి కావచ్చు. తెలుగుదేశం ఎందుకు మౌనంగా ఉన్నారంటే వారు కలిసి చేసుకుంటున్నారు కదా, దొరికారు కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరి అందుకని అలాంటి వాళ్ళు చెప్పే మాటలకు విశ్వసనీయత ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది జనాల్లో. అందుకనే కదా వారు చెప్పిందే నమ్మి ఏం విచారణ జరగదు కదా, విచారణ చేస్తున్న క్రమంలో ఆధారాలు సేకరిస్తారు కదా. అందుకనే జరగనివ్వండి. ఇప్పుడు విచారణ జరగాలి, నిందితులంతా బయటకు రావాలి. మరి వీళ్ళకి అధికార యంత్రాంగానికి మరి ఏమీ తెలియకుండా జరిగిందని నేనైతే అనుకోను. అధికార యంత్రాంగానికి కూడా తెలుసు. అధికార యంత్రాంగానికి తెలిసి కూడా ఎందుకని వాళ్ళు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఏదో ఒక రోజు జరిగిందో 2 రోజులు జరిగిందంటే వేరు. ఇప్పుడు మన తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టుగా ఈ ఫేక్, ఈ నకిలీ దాంతో జంగారెడ్డిగూడెంలో చనిపోయారు అంటున్నారు. అయ్యి ఉండొచ్చు, కానీ మిగతా రాష్ట్రంలో ఎందుకని అటువంటి ఉదంతాలు జరగలేదు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని మనం మాట్లాడేటప్పుడు దాని లింక్ పెట్టేట్లయితే అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. వాటి మీద కూడా విచారణ జరిపించాలి. అందుకని ఇది లోతైనటువంటి క్రైమ్. ఈ క్రైమ్ ని మరి ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ఈ నిందితులంతా బయటకు వస్తారనేది నేను కూడా చెప్పదలుచుకున్నాను. నేను ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వదలుచుకోలేదు. ఎవరి తరఫున కూడా ఇట్లేదో చేశారు. అసలు తోడు దొంగలు వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి మొత్తం రాష్ట్రాన్ని, జనాన్ని నాశనం చేసేటువంటి బాపతని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే సార్ ఇప్పుడు విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రావు ఇచ్చే సమాచారం, జనార్దన్ రావు ఇచ్చే సమాచారం, అలాగే వారు ఇచ్చే ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకుంటారు. తదుపరి విచారణ జరిగిన తర్వాత జోగి రమేష్ గారిని
సిట్టు విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా? తప్పకుండా చేయాలి. అందులో ఎలాంటి రాజీ లేదు. యా, కొన్ని విషయాల్లో అంటే వంశీకృష్ణ గారు ఇప్పటివరకు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి దందా కొనసాగించే కొంతమంది విషయాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందేమో. ఇప్పుడు